నా పేరు బోస్రెడ్డి ఉండవల్లి. ఇప్పుడు ఆయన రాజధానిని మొదలుపెట్టినప్పుడు 1914లో మొదలుపెట్టాడు. 2014లో మొదలుపెట్టాడు. 2014 డిసెంబర్ 28న 29 గ్రామాల రైతుల్ని తుళ్ళూరులో పిలిచారు. మా గ్రామం తరపున మేము వెళ్ళాం. అప్పుడు మా ఇది వరదకు మునిగిపోయే ప్రాంతం, 8 ఊళ్ళు ఉన్నాయి. 20,000 ఎకరాలు వరదకు మునిగిపోతుంది. కనుక ఇది రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు. తుళ్ళూరు నుంచి ఎగువకి వెళ్ళి ధరణికోట దగ్గర, అంటే అమరావతి దగ్గర, అమరావతి ధరణికోట కలిసే ఉంటాయి. ధరణికోట ధర్మరాజులు పరిపాలించిన యుగము అటువంటి స్థలములో రాజధాని నిర్మించుకోమని ఆ రోజునే చెప్పాము. ఆ రోజునే మేము కూడా చెప్పాము. ఉండవల్లి నుంచి పెనమాక, నిడమర దాకా ఈ గ్రామాలన్నీ వరదలు అనేక మార్లు మునిగిపోయినాయి. అందువల్ల ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదని ఇది ఒకటి. తర్వాత శివరామకృష్ణ కమిషన్ కూడా విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి రాజధాని నిర్మాణం చేసుకోమని అప్పట్లోనే చెప్పారు. అయినా ప్రజల మాట వినాల్సిన పనే ఉంది, కమిషన్ వేసిన కమిషన్ల మాట వినాల్సిన పనే ఉంది. నేనే ఏకఛత్రాధిపత్యం అనే ఉద్దేశంతో ప్రజల మాట వినిపించుకోలేదు. ప్రజల మాట అంటే మేము ఒక్కనే కాదు, 29 గ్రామాల రైతులు వచ్చారు. అట్లాగే శివరామకృష్ణ కమిషన్ వేసింది, ఆ కమిషన్ మాట వినలేదు. ఈరోజు అయిపోయింది. 31వ తారీఖు డిసెంబర్ 31, 2014న కాంతిలాల్ దండే గారు ఉండవల్లి వచ్చారు, కలెక్టర్ గుంటూరు. మేము కలెక్టర్ గారు కూడా చెప్పాము, నిన్న జరిగిన సంఘటనలు కానీ, రాజధానిలో ఇవన్నీ మునిగిపోయే విలేజ్లు కానీ, ఈ గ్రామాల్లో రాజధానికి నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని, ఎగువ ప్రాంతంగా వెళ్ళమని ఆయనకు కూడా చెప్పాము. ఉండవల్లి పెనమాకనే మినహాయించమని కూడా చెప్పాము. అయినా ఆయన చూస్తాను, చేసే అవకాశం ఉంటే చేసి పెడతాను అన్నాడే. కానీ 2015 సంవత్సరం ఆయనే ప్రకటన చేశాడు, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు. మొత్తం 29 గ్రామాలు కూడా రాజధానికి తీసుకుంటానని. అంటే ఇప్పుడు 2 సార్లు చెప్పినా కూడా ఎవరు ప్రజల మాట వినిపించుకోలేదు. తర్వాత మా గ్రామ పంచాయతీ వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మే నెలలో 2015 మే నెలలో ఏకగ్రీవ తీర్మానం చేశారు ఉండవల్లి గ్రామను వదిలివేయమని. అప్పటికి వినలేదు. తర్వాత మండల ప్రజా పరిషత్ వాళ్ళు కూడా ఉండవల్లి పెనమాక గ్రామాలను మినహాయించమని, అవి వరద ప్రాంతం కనుక రాజధానికి అనుకూలంగా లేదు, ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలం లేదు, వదిలేయమని, వరదకు మునిగిపోయే ప్రాంతం అని ఎన్ని మార్లు చెప్పినా కూడా వినలేదు. అప్పుడు కూడా గ్రామ పంచాయతీ మండల పరిషత్ వాళ్ళు ఏకగ్రీవం తీర్మానం చేశారు. అప్పటికి 4 దఫాలు ఆయన దృష్టికి వెళ్ళింది, ఆయన వినలేదు.